వీధి కుక్కల దాడిలో బాలుడి విహాన్ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మరికొందరు చిన్నారులు బలి కాక ముందే అధికారులు కళ్లు తెరవాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు జవహర్ నగర్లో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. జవహర్ నగర్ ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో బాలుడి మృతి కలిసివేసిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఘటనకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీలో ఇక్కడే ప్రస్తుతం మనం ఉన్న చోట్లోనే విహాన్పై కుక్కల దాడి జరిగింది. ప్రస్తుతం 2 రోజుల పాటు ఉండేందుకు ఇక్కడికి వచ్చినట్టుగా కూడా ఇక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళ ప్లేస్ వచ్చేసి సిద్దిపేట ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ బంధువుల ఇంటికి వచ్చారు. అయితే నిన్న రాత్రి ఆడుకుంటున్న సమయంలో ఇక్కడే ఒక్కసారిగా కూడా 10 కుక్కలు అతనిపైకి అటాక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ సమయంలోనే ఇక్కడి నుంచి కొంచెం దూరం వరకు కూడా లాక్కొని వెళ్ళి పూర్తిగా బాడీని అంతా కూడా గాయాలు పరిచినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే చుట్టుపక్కల ప్రాంతం కూడా చూస్తుంటే చాలా ఓపెన్ స్పేస్ ఉంది. ఇక్కడ చాలా మంది వచ్చి చెత్తా చెదారాలు ఇక్కడ ఎక్కువగా వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ చెత్తా చెదారాలు ఎక్కువగా వేస్తుంటున్నారు కాబట్టి ఎక్కువగా కుక్కలు ఇక్కడికి వస్తున్నాయని అయితే ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా అధికారులు పట్టించుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా నిన్న సాయంత్రం అధికారులతో పాటు చాలా మంది స్థానికులు కూడా అధికారులు కంప్లైంట్ చేశారు. అయితే ఆ సమయంలో కూడా పట్టించుకోకపోవడం కారణంగానే ఒకవేళ పట్టించుకొని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని కూడా చెప్తున్నారు. అయితే ఇదే ప్రదేశంలో నిన్న విహాన్ ఆడుకుంటూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఇక్కడికి సంబంధించి వీరందరూ కూడా స్థానికులు ఇక్కడ ఉన్నారు. అయితే ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది నిన్న సాయంత్రం? మరి ఆ అమ్మ కానీ అలాగే వాళ్ళ నానమ్మ కూడా ఇక్కడికి దగ్గరే దవాఖానకు వెళ్లారు. అయితే ఆ సమయంలోనే కుక్కలు వచ్చి కూడా అతనిపైన అటాక్ చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఒకసారి స్థానికులకు సంబంధించి ఇక్కడ చుట్టుపక్కల కూడా వీళ్ళందరితో పాటు ఆ విహాన్ కూడా ఆడుకుంటున్నట్టు కూడా తెలుస్తున్న సరే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, నిన్న సాయంత్రం జరిగినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అంటే రోజు ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇదే విధంగా కుక్కలు వస్తూ ఉంటాయా? ఎప్పుడు ఇక్కడ కుక్కలది వ్యాన్ వస్తుంది. ఆ కుక్కల వ్యాన్ వచ్చి ఇక్కడ అన్ని వదిలేసిపోతారు. మళ్ళీ అది చికెన్ కూడా తలకాయలు కాళ్ళు బొచ్చి అంతా తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారు. అక్కడ నుంచి కూడా చెత్త మొత్తం వచ్చి ఇక్కడనే వేస్తుంటారు. మరి ఇక్కడ ఉన్న పిల్లలు కూడా భయం పడుతున్నారు. ఇప్పుడు పోవాలంటే కూడా భయం పడుతున్నారు. మళ్ళీ రాజకీయం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ కుక్కలు తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నారు. మరి చిన్నపిల్లాడు, ఆ పిల్లోడు కూడా ఊరుగాని ఊరు వాళ్ళు 2 రోజులు ఉందామని వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి ఆ చిన్న పిల్లోడు, పసి పిల్లోడు, ఆ పిల్లగానికి ఏం తెలుసు? గేటు కొంచెం కుళ్ళుండే వరకు బయటకు వచ్చి ఆ నిలబడ్డాడు అంతే. 20 కుక్కలు వచ్చి ఒకటేసారి ఆ పిల్లగాని మీద దాడి చేసి ఆ కొన 1 కిలోమీటర్ దాకా తీసుకెళ్లి మొత్తం ఎక్కడక్కడ పాటలు పీకేసి జుట్టు మొత్తం పీకేసి ఆ పిల్లగాని మొత్తం చేసేసే వరకు ఎవరో ఒక అతను పోతుంటే మాకు అక్కడ వచ్చి చెప్పారు, ఏంటి అబ్బాయి ఎవరైనా మిస్ అయ్యిండ్రా అని చెప్పేసి అన్నరకు మేమందరం వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ, మా చెల్లె వాళ్ళ, మా మరిది, ఆ అబ్బాయి, ఇంకొక అతను వాళ్ళందరూ తీసుకొని హాస్పిటల్కి వెళ్తే మీనాక్షి కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. కనీసం మా పిల్లలన్నా ఆక్సిజన్ పెట్టి అన్న పంపిద్దామని కూడా అనుకుంటే కూడా పంపించలేదు. ఎందుకు? ప్రభుత్వం ఏం చేస్తుంది? గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత ఆటోలో తీసుకుపోయారు. అంబులెన్స్లు కూడా రాలేదు. ప్రభుత్వం అసలు పట్టించుకోదా? అంబులెన్స్ కూడా టైంకు పిల్లలు కూడా సాగు బతుకులో ఉండనంటే కూడా రాకపోతే అది ప్రభుత్వం వేస్ట్ కూడా ఉంది. కార్పొరేషన్ కమిషనర్ గానీ మున్సిపల్ అధికారులు గానీ ఎవరికైనా కంప్లైంట్ చేసినారా, ఫిర్యాదు చేసినారా? ఇప్పుడు వచ్చాడు ధర్నా చేసి ఏం వేస్ట్? ఇక్కడ పట్టించుకోవాలి కదా ముందు. ఇక్కడ స్థలం చూడండి ఎలా ఉంది. చీకట్ల రావాలంటే కూడా, ఒక మనిషి చీకట్ల రావాలంటే కూడా భయం పడతారు. ఈ పక్కకు ఫ్లాట్లు ఇప్పించారు, మరి ఇండ్లు ఉన్నాయి. మరి ఇప్పించిన వాళ్ళు కూడా మరి ఎట్లుంటారు ఏం కథని కూడా ఒకసారి వచ్చి అడుచుకోవాలి కదా. వచ్చి రాజకీయాలలో ఉంటారు వాళ్ళు. మరి వచ్చినప్పుడైనా ఒకసారి ఇక్కడ పట్టించుకోవాలి అందరినీ. ఇక్కడ ఎలా ఉండరు? మరి ఇక్కడ చూడు మొత్తం చెత్త ఎలా ఉంది. ఆ పిల్లగాని అక్కడ దాకా మొత్తం తీసుకెళ్ళి అక్కడ దాకా మొత్తం ఆ పూరని ఇక్కడక్కడ పీకేసారు. ఆ తల్లి ఇప్పుడు ఎంత గోస ఉంటుండొచ్చు ఆ తల్లికి. చూస్తున్నా కదా మొత్తంగా ఇక్కడ నిన్న సాయంత్రం విహాన్ నిల్చొని ఉన్న సమయంలో కుక్కలు ఒక్కసారిగా కూడా దాడి చేసినట్టుగా కూడా ఆ స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రతిసారి ఇటువంటి కుక్కలు చాలా కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులు పట్టించుకోవడం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఊరు ఇక్కడికి వచ్చారు. సిద్దిపేట అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళ మేనత దగ్గర ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 2 రోజుల పాటు వచ్చి ఉండడానికి వ్యక్తి ఇప్పుడు కారణరాని లోకాలకు వెళ్ళినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సతీష్ తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.